క్లాస్లో మనం సర్వీస్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని మనం పోస్ట్ చేసుకున్నామండి. ఓకే, డన్. ఈరోజు ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ అండ్ కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, ఎందుకు స్ప్లిట్టింగ్ చేయాలి, ఎందుకు అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31st ఎండ్ అయిన ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ 31st మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ అనేది జరుపుతారండి. ఓకే, ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి, ఎలా అనేది మనం ఈరోజు క్లాస్లో డిస్కషన్ చేస్తాం. ఓకే, డన్. ఆల్రెడీ నేను మనం ఏ ప్రాబ్లం అయితే చేసామో అదే కంపెనీ ఓపెన్ చేస్తాను, దాంట్లోనే ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తాను. ఓకే, డన్. చూడండి, పీడిఎఫ్ కనబడుతుందా, కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్, కనబడుతుంది. యా, చూడండి, ప్రొవిజన్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఆన్ 31st మార్చ్. ఓకే, డన్. ఇక్కడ చూడండి, ఒక 10 or 20 ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. బట్ ఈ 20 ట్రాన్సాక్షన్స్ అనేది చూడండి, ఇక్కడ రెంట్ డెబిట్ అవుతుంది, రెంట్ పేయబుల్ క్రెడిట్ అవుతుంది. ఈ పేయబుల్స్ అనేటివి ఏంటంటే 31st మార్చ్లో మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి, సో ఆ ఇయర్కి. సో కాబట్టి రెంట్ పే చేయకపోయినా పే చేసినట్టుగా మనం ఎంట్రీ పాస్ చేసుకుంటాం 31st మార్చ్లో. తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అది ఏదైతే అమౌంట్ పే చేయకపోయినా చేసినట్టుగా పోస్ట్ చేశామో ఆ అమౌంట్ని క్లియర్ చేస్తాం ఏప్రిల్ మంత్లో. ఓకేనా? సో ఎందుకంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి కంపల్సరీగా ఆ పని అనేది మనం చేయాల్సి వస్తుంది. సో అది రెంట్ కావచ్చు, శాలరీస్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయలేము, వాటిని అసెట్స్గా మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం. ఓకే, అది ఎలా అనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, ఇవన్నీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటాం. డన్. సో సర్వీస్ కంపెనీ నిన్నది ఓపెన్ చేస్తున్నాను, వచ్చేస్లాగా వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత F7 వెళ్తున్నా, అన్ని F7లలో పోస్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ ఫర్ 20,000 ఫర్ ఫోర్స్ మార్కెటింగ్ అండ్ కన్సల్టింగ్ ఫీజ్. ఓకే, వీళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకున్నారు, బట్ కానీ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇది F7లో పోషిస్తాం. ఆర్టీసీ అంటే డెప్టార్స్ 20,000. ఫోర్స్ మార్కెటింగ్. నెక్స్ట్ రెంట్ ఆల్రెడీ చేసి ఉంటాం, రెంట్ పేబుల్ చేయాలి. రెంట్ డెబిట్ అవుతుంది, రెంట్ పేబుల్ క్రెడిట్ అవుతుంది. ఆఫీస్ రెంట్ 2,500. రెంట్ పేయబుల్, ఇది ప్రొవిజన్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే కరెంట్ లైబిలిటీస్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ శాలరీస్, శాలరీ పేయబుల్. శాలరీస్ 12,000, శాలరీ పేయబుల్. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్స్ 750. కదా టెలిఫోన్ బిల్ ఎక్స్పెన్స్ ఆల్రెడీ మనం చేసి ఉంటాం కదా, టెలిఫోన్ 1690. తర్వాత కన్వెన్స్ ఎక్స్పెన్స్, కన్వెన్స్ బిల్ అన్న ఎక్స్పెన్స్ అన్న ఒకటే 1,300. తర్వాత రైడ్ అండ్ వైస్ క్యాబ్, రాజ్ ట్రావెల్స్. తర్వాత ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ 870. ఆర్సీ
నెక్స్ట్ డిప్రిసియేషన్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. టోటల్ అమౌంట్ ఎంత? 14,401. తర్వాత కంప్యూటర్ 5610. సెల్ ఫోన్ 1154. ఫర్నిచర్ 404. ఎయిర్ కండిషనర్ 3205. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 1442. ఆఫీస్ ఎక్విప్మెంట్ 586. సేవ్. ఓకే, ఇలా ఎంట్రీ పాస్ చేసుకుంటాం. ఓకే, డన్. సో తర్వాత నెక్స్ట్ వన్, ట్రాన్స్ఫర్ 9,000 ఫ్రమ్ ప్రీపెయిడ్ మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ టు మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్. See control V. Indirect expenses 900. మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ప్రీపెయిడ్. సో డెబిట్ వచ్చేసి మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్ అవుతుంది, ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ క్రెడిట్ అవుతుంది. తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ టు ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్. ఆల్ట్ సి. ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ డెట్ ఎక్స్పెన్స్ టు 4,000. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్. తర్వాత స్టేషనరీ ఎక్స్పెన్స్ టు స్టాక్ ఆఫ్ స్టేషనరీ. ఇక్కడ రివర్స్ జరుగుతుంది. స్టాక్ ఆఫ్ స్టేషనరీ కరెంట్ అసెట్. తర్వాత డ్రాయింగ్స్ 24,000. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్. మీరు ట్రాన్స్ఫర్ డ్రాయింగ్స్ అకౌంట్ టు క్యాపిటల్ మార్చి వరకు చేసిన తర్వాత, ప్రొవిజన్ ఎంట్రీస్ ఇంతవరకు వేసిన తర్వాత మీకు ఈ అమౌంట్ వస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్. ఈ అమౌంట్ మళ్ళీ క్యాపిటల్ లెక్క కలపాలి. నేను అన్ని మంత్రులు చేయలేదు కాబట్టి నాకు రాదు. మీరు 30 లైక్ మీరు 12 మంత్స్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసిన తర్వాత, ఇక ఈరోజు చెప్పే క్లాసు మళ్ళీ మీరు ఇంతవరకు పోస్ట్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా ఈ అమౌంట్ వచ్చేస్తుంది. ఈ అమౌంట్ని మళ్ళీ క్యాపిటల్ కలపాలి. ఓకే, డన్. ప్రాఫిట్ అండ్ లాస్ నాకు ఎంత వచ్చిందో చూద్దాం. నాకు ఎంత వచ్చింది ఇక్కడ? 95,279 వచ్చింది. ఓకే, 95,279. మీకు అది వస్తుంది పూర్తిగా చేస్తే. అది జీరో అయిపోతుంది. జీరో అయిపోయి అది క్యాపిటల్ కలపాలి. వచ్చిన ప్రాఫిట్ని లాస్ట్లో 31st మార్చ్లో మనం క్యాపిటల్ కలపాలండి. ఓకేనా? చేయండి. ఇలా మనం చేయాల్సి వస్తుంది. ఇలా 12 మంత్స్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసిన తర్వాత 31st మార్చ్ మంత్లో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ని ఇలా పాస్ చేయాలి. ఏవైతే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఉంటాయో అవి నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయలేము. వాటిని కరెంట్ అసెట్స్గా మార్చుకొని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఓకే, దీనికి సంబంధించి మ్యాటర్ స్టార్టింగ్లో ఉంటుంది చూడండి. 24 ఎంట్రీ చూడండి, పేజ్ నెంబర్ 12 చూడండి. స్టేషనరీ ఎక్స్పెన్స్ ఇస్ ఏ
expense ledger. Expense and income ledgers will not transfer to the next year. Asset and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It is journal voucher. Okay. Then next, transfer the profit to the capital account. Okay. First, check the net profit in profit loss account, then go to journal voucher because it is transfer entry as capital has to be increased. ఇక్కడ 25 ఏం చేస్తాం, మనం ప్రాఫిట్ అండ్ లాస్ డెబిట్ చేస్తాం, క్రెడిట్ క్యాపిటల్ చేస్తాం. ఎంతైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ మొత్తాన్ని క్యాపిటల్లోకి కలిపేయాలి. తర్వాత మార్చ్ మంత్ శాలరీస్ అండ్ రెంట్. జనరల్లీ ఎక్స్పెన్స్ లైక్ శాలరీస్ రెంట్ పేడ్ ఇన్ ద నెక్స్ట్ మంత్, బట్ వీ హ్యావ్ టు క్లోజ్ ద అకౌంట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ బికాస్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ 1 April to 31st March. So we have to transfer the expense into liabilities. సో రెంట్ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయలేం కాబట్టి వాటిని అసెట్స్ గాను లేదంటే లైబిలిటీస్ గాను మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ 31st Marchలో మనం ఎలా పోస్ట్ చేయాలంటే డెబిట్ రెంట్ అకౌంట్ టు క్రెడిట్ రెంట్ పేయబుల్ అకౌంట్ అని చేయాలి. ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ హ్యావ్ టు పాస్ ద రెంట్ ఎంట్రీ లైక్ దిస్. నెక్స్ట్ ఇంకా స్ప్లిట్ చేసిన తర్వాత నెక్స్ట్ 31st Marchలో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. అక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే రెంట్ పేయబుల్ అయిందో అది నెక్స్ట్ వీక్ అది రెంట్ పేయబుల్ డెబిట్ అవుతుంది, క్యాష్ ఆర్ క్రెడిట్ అవుతుంది. సో ఎందుకంటే ఆ 31st Marchలో మనం అమౌంట్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా షో చేసుకున్నాం కాబట్టి అది ఏప్రిల్ మంత్లో మనం దాన్ని క్లియర్ చేసేయాలి. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు పాస్ ఆల్ ఎక్స్పెన్సెస్ లైక్ శాలరీస్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ ఏవైనా కానీ అది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో క్లియర్ చేయాలి. సో అది ఇక్కడ చెప్పడం మ్యాటర్. ఓకేనా? ఎనీ డౌట్స్ దీనిలో? అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఎక్స్పెన్సెస్ అన్ని లయబిలిటీస్ గా మార్చుకోవాలి కదా సార్? ఎస్, లయబుల్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయలేం. వాటిని పేయబుల్స్ అంటే లైక్ లయబిలిటీస్ గాను అసెట్స్ గాను మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. 31st Marchలో జరుగుతుంది మొత్తం కూడా. ఓకే, దెన్ ఈ విధంగా 31st Marchలో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఇలా పాస్ చేసుకోవాలి. ప్రతి నెల కూడా ఎవరు కూడా 30వ తారీఖు శాలరీ ఇవ్వరు, నెక్స్ట్ మంత్ 5వ తేదీ లోపల శాలరీస్ ఇస్తారు ఎంప్లాయీస్కి. సో కాబట్టి మనకు 31st Marchకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి మనం ఇవ్వకుండా ఇచ్చినట్టుగా చూపించుకొని క్లియర్ చేస్తాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. డన్. క్లియర్? ఎనీ డౌట్స్? యా.